ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఓ లార్డ్ జీసస్, థాంక్యూ మైటీ గాడ్, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రభా తండ్రి ఆత్మతో నింపండి ప్రభా, యావత్తు మీ మహిమతో నింపండి నాయన, మీ మహిమతో నింపండి, మీ మహిమతో నింపండి నాయన. ఓ నా తండ్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఓ సమాధానం కలిగించండి, సంతోషాన్ని కలిగించండి, ఆనందాన్ని కలిగించండి, ఆదరణ కలిగించండి, ఆరోగ్యాన్ని కలిగించండి దేవా. మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. ఓ నా తండ్రి దేవా మీకే వందనాలు. కరుణించండి, కనికరించండి, రావాల్సిన బిడ్డలందరినీ నడిపించండి ప్రభా. అయ్యా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, అయ్యా జీవం కలిగిన దేవుడు, జీవాధిపతిమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, కనికర స్వరూపివి, కృపతో నింపి నడిపించగలిగిన గొప్ప దేవుడు నీవు నాయన. తండ్రి థాంక్యూ థాంక్యూ థాంక్యూ. అయ్యా మీ నామాన్ని స్తుతిస్తున్నాం, అయ్యా మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, అయ్యా మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామమును అయ్యా మహిమపరుస్తున్నాం. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా నడిపించండి, చక్కగా నడిపించండి, చక్కగా నడిపించండి. ఓ ధైర్యపరచండి, ఓ దీవెనకరంగా మార్చండి, ఓ ధైర్యపరచండి, ధైర్యపరచండి, ధైర్యపరచండి. ఓ శక్తితో నింపండి, స్వార్థం ప్రకటింపచేయండి ప్రభువా. ఓ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేస్తావు అయ్యా. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు నీవు నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నీవు తండ్రి, మాకు చాలిన దేవుడు నాయన. మా బ్రతుకులు, మా జీవితాలను ప్రేమించినవాడు, మా జీవితాలకు కావలసిన నెమ్మది, సమాధానం, సుఖాన్ని కలుగ చేసిన దేవుడు. థ్యాంక్ యూ మైటీ గాడ్. తండ్రి నాయన పరిశుద్ధ భారాన్ని ఆశీర్వదించండి. నా తండ్రి మ్యూజిక్ వాయిస్ బిడ్డల్లో అయ్యా దీవించండి, పాట పాడుతున్న మా బిడ్డలు దీవించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కృప దయచేయండి నాయన. అద్భుతాలు చేసిన మీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి బద్ధకాన్ని, ప్రతి నిద్రపోతు, ప్రతి సోమర్థాన్ని, ప్రతి విధమైన అయ్యా కృప నాయన దుష్టుడు కలిసి చేసే ప్రతి శోధన యేసు నామములో బాధిస్తూ ఉన్నారు. నా తండ్రి నా దేవా మీ నా మహిమార్థంగా నడిపించండి, మీ కృపలో బలపరచు, ధైర్యపరచు ప్రభు. అయ్యా తండ్రి ప్రారంభం ముగిపో, మీ కృప దయచేయండి నాయన. అయ్యా మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి స్తోత్రాలు, మీరు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు, మీరు దయచేస్తున్న రీతిని బట్టి వందనాలు. అయ్యా వీళ్ళందరికీ తోడుగా ఉన్నారు. గత వారమంతా కూడా, గత నెలంతా కూడా మీ కృపను అనుగ్రహించారు. బిడ్డల పనులు తోడుగా ఉన్నారు, క్షేమాన్ని కలుగు చేశారు ప్రభు. తండ్రి వారి పనులు దీవించారు, చేతులు దీవించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బ్లెస్ ద పీపుల్ తండ్రి, పరిశుద్ధమైన దేవుడా. బిడ్డలు నా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి సరిచేయండి, చక్కగా నెలకు నడిపించండి, మీ కృపతో నింపండి నాయన, మీ కృపతో నింపండి అయ్యా తండ్రి. అయ్యా తండ్రి ధైర్యపరిచి దీవెనకరంగా మార్చు లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో నింపండి నాయన, నాయన ఫలములతో నింపండి, వరములతో నింపండి నాయన. తండ్రి అంచె దినాల్లో, చెడు దినాల్లో నా తండ్రి చక్కగా సాక్ష్యం కాపాడుకుంటూ మీ కృపలో వర్ధిల్లాలని, మీ కృప తండ్రి వెంటగా ప్రసాదించు దేవా. లార్డ్ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నా మహిమార్థంగా నడిపించండి, చక్కగా నడిపించండి, బలపరచండి, ధైర్యపరచండి, దీవెనకరంగా మార్చండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతండి. ఇంతవరకు మీరు కాపాడి నడిపించారు, ఇంతవరకు ధైర్యపరిచారు ప్రభా. అయ్యా తండ్రి అన్ని విషయాలు సాయం చేశారు ప్రభా. మీకు ప్రతి విషయాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ముందు రక్త మాంసములు కూడా పరిశుద్ధపరచు అయ్యా. మీకు స్తోత్రాలు, మీ రక్తంగా, మీ శరీరంగా మార్చడం రీతి కొరకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆశీర్వదించమని, దీవెనకరంగా మార్చి తండ్రి నడిపించి మీరే మహిమ పొందుతున్నామని వేడుకుంటూ అయ్యా తండ్రి పరిచర్యను ఆశీర్వదించి నలుదిశలో వ్యాపింపచేయ ప్రభా. నా తండ్రి అనేకులు ఆకర్షించండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి మహిమ పొందుతున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. కరుణామయుడు, కృపామయుడైన దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. బలమైన దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆదరించి ఆశీర్వదించు దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కృపతో, ఆయన దయతో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. కరుణా సంపన్నుడైన దేవదేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరమైన దేవదేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహామహిమతో నింపబడిన దేవదేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు చేయి దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం. ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు చేద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుల ప్రభు రాజుల రాజు రానైనటువంటి గొప్ప దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. తన మహిమతో తన కృపతో తన దయతో నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థనలకించి ఆయన అద్భుతాలు చేస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కనికరించి కృపతో దేవుడు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇచ్చిన ఆరోగ్యం రక్షణ బట్టి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవుడు తన పరిశుద్ధమైన ఆత్మతో నింపుతూ శక్తితో నింపుతూ ఆత్మశక్తితో నింపుతూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. రావాల్సిన బిడ్డలందరినీ దేవుడు ఏగిరిపరచాలి. స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యములతో ముందుకు నడిపించు దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కనికర సంపన్నుడు ప్రభుత్వం నింపి నడిపించగలిగిన మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించు మహోన్నతుడైన గొప్ప దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాక్యంతో మనం నింపుతున్నందుకు స్తోత్రాలు చేద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చేద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. పాటలతో స్తుతులతో మేము అలాగే వాయిద్యములతో ఆయన నామాన్ని మహిమపరుస్తున్నందుకు ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకే దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు అయిన దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లంలోని రాజ్యాన్ని కొరకై సిద్ధపరుచిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం గల దేవునికి స్తోత్రములు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రార్థన చేస్తుంది. తర్వాత చక్కగా అందరూ కూర్చుని పాటలు పాడుచు చప్పట్లు కొట్టుచు ప్రభు ఉన్నతమైన నామాన్ని మహిమపరచుదాము. ప్రార్థన చేద్దాం. చేయండి. స్తోత్రములు నాయన పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా మహాగరుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు రాజా. నీ కృపను బట్టి మీ దయని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నిలిచి గొప్ప భాగ్యమును అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు నాయన. కాలాలు గతించిపోతుండగా నాయన మాసాలు గతించిపోతుండగా ప్రతి దినము కూడా నూతన పరుస్తూ నూతనమైన బలము శక్తిని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి ప్రత్యేకమైన మీ సన్నిధి ప్రశ్న తోడుగా వచ్చి ఈ మార్చి మాసమందు దేవా నీ కృపలో దేవా ఎన్నో పునరుత్థాన దినాలు తండ్రి మేమందరము కూడా కూడి సంఘముగా నేను గణపతి ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి నీకు వందనాలు దేవా. సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సంఘ సరిహద్దులను విశాలపరిచి నీవు పిలిచిన పిలుపు ప్రత్యేకమైన ఆశీర్వాదం నాయన. నీ పరిచయం ద్వారా సకల ప్రజలు చూచుటకు సహాయం చేయండి ఆయన. నీ వైపే చూస్తూ ఉండగా దేవా నైనా కనుడెత్తి నీ వైపే మేము చూస్తూ ఉండగా దేవా కనిపెట్టుచూ ఉండగా దేవా నీ కార్యములు నూతన పరిస్థితులకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన వాడా మహోన్నతుడా ఆశ్చర్యకర ఆలోచనకర్త మీకు వందనాలు తండ్రి. ప్రత్యేకమైన మీ కృపాసను తోడుగా ఉంచి అయా నశించిపోతున్న ఆత్మలను కృప నీ వైపుకు ఆకర్షించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా వేదన బాధన ఆవేదన నుండి తొలగించి కృపతో కనికరించి మంచి ఆరోగ్యముతో బలపరచమనుచున్నాం అయా. ఈ ప్రాంతాన్ని ప్రజలు మీరు దీవించండి. మీ కృపాక్షేమలతో ఆశీర్వదించి మీకు రావాల్సిన మహిమ మీరు మాత్రమే పొందుకోమని అడుగుచున్నాం దేవా. నీ దీన సేవకులను ప్రభా నీకు అభిషేకముతో మీరు వాడుకున్నాయన. సిలువ చాటును నేను మరుగుపరిచి దేవా నీ హస్తముతో నా ప్రభా నీ దక్షిణ హస్తముతో లేవనెత్తమని
తండ్రి నీ కృపగల హస్తముతో దేవా మీరు దీవించి అద్భుతమైన ఘనమైన కార్యాలతో సకల ప్రజలకు ఆశీర్వాదము కలిగినట్లుగా నాయన ఆధ్యాత్మికమైన విషయాల్లో ప్రతి విషయంలో దేవా నీ కొరకు బహుగా ఫలించే చక్కటి కృపలో ఆశీర్వదించబడుచున్నా దేవా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి నాయన దేవా నీ కృపలో దేవా నా తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా దేవా మీ నామం మాత్రమే హెచ్చించబట్టు కృప దయచేయండి బలపరచండి యేసయ్యా తండ్రి దీనుడి ఎడల కృప అనుభవించే మహోన్నతుడా నీ ఘనమైన కార్యమును బట్టి స్తుతిస్తూ ఈ దినమంతటినీ కూడా జరుగుతున్న అయా కూడుకుంటున్న ప్రతి ప్రార్థనలో కూడా వేడుచున్న ప్రతి ప్రాంతంలో కూడా మీ హస్తము తోడుగా ఉంచి మీకు రావాల్సిన మహిమ మీరు మాత్రమే పొందుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీకు అభిషేకముతో అనుక్షణము కృపలో భద్రపరిచి మీ నామములో ఉన్న ఉజ్జీవమును ప్రభా సకల ప్రజలకు ఆశీర్వాదం కలిగినట్లుగా దేవ పరిచయం నాయన పరిచయలో అడుగుపెట్టి ప్రతి కుటుంబమును చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యుల బిడ్డ వరకు అందరికీ కూడా మీ కృపను పరిశుద్ధాత్మని యొక్క అనుభవమును తండ్రి అభిషేకమును మీరు అనుగ్రహించి కృపతో నేను ఆశీర్వదించి సహాయం చేయమని సమస్తమును కూడా మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అందరూ లేచి ఒకసారి నిలబడదాం దేవునికి స్తోత్రాలు హల్లెలూయా చక్కగా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరూ ఒకసారి ఉత్సాహంగా హల్లెలూయా సంతోషముగా హల్లెలూయా నిండు మనసుతో హల్లెలూయా ఆయన కృప మన ఎడల చూపిస్తున్న దేవునికి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక చక్కగా కూర్చుని పాట పాడదాం నీతో నా జీవితము సంతోషం అనే పాట పాడుతూ ప్రభు నామమును గణపరచుదాం చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచాలి హల్లెలూయా అరే చాలా పిల్లలారా ముసలాడు కన్నా దారుణంగా ఉన్నారు కదా ముందు హల్లెలూయా కట్టిపోయిలా కూర్చున్నారు దేవుని వందనాలు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నీతో నా జీవితం సంతోషమే నీతో నా
ఆరాధ్యుడా ఆరాధ్యుడా ఆరాధన దేవుడే అద్వితీయ నామములో అద్భుతమైన దేవుడు హృదయాల్లో ఉన్న దేవుడు మనతో ఉండగా మనల్ని నడిపించే దేవుడు Glory, hallelujah. Thank you. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా బంధం హల్లెలూయా నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం హల్లెలూయా నీతో నా జీవితం యేసయ్యా ఆయనతో కలిసి నడిచే ఆ భాగ్యాన్ని దేవుడు రక్షించమని దేవుడు చేసుకున్నాడు. అది మన అవసరము. ఆయనతో కలిసి ప్రయాణం చేసే ఆయన శరీరంలో ఆయనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను క్షేమంగా పరిశుద్ధంగా నడిపించే దేవుడు. పవిత్రమైన దేవుడు. Thank you, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని గణపరచుదాం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిలో మనము చక్కగా ఆయన మాటలు వింటూ ఆయనలో ఆనందిద్దాం. ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకుందాం. ఆయన ఆత్మ నడిపింపుని మనం పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దేవదాతములేమని స్తుతించి పాడదా
లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. అందరు బైబిల్ పట్టుకోండి. దేవునికి స్తోత్రాలు. 14వ కీర్తన మొదటి 7 వచనాలను చదువుకుందాం. 14వ కీర్తన గ్రంథం 14వ కీర్తన 7 వచనాలు చదువుదాం. దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన కూడా కీర్తన భాగాలలో ఎక్కువ శాతం దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆయన దేవుల్లో చాలా ఆనందించేవాడు, దేవుల్లో చాలా సంతోషించేవాడు. హల్లెలూయా. కష్టాలను చూసి, బాధలను చూసి, దుఃఖాలను చూసి ఆయన ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఏమని ప్రార్థన చేసేవాడు, అయ్యా నాకు నువ్వు సహాయం చేయ్యా, నీకు దండం పెడతాను అనేవాడు. ఆయన మేలు చేసిన తర్వాత, నాయన నీలా మేలు చేసేవాడు ఎవరున్నారయ్యా అని ఆయన పొగిడేవాడు. ప్రార్థన చేసేవాడు, మొరపెట్టేవాడు, మరో ప్రక్కన ఆయన పొగిడేవాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటిది. ఆయన దేవునికి ఏది ఇష్టమో ఆయన గ్రహించాడు. అందుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం నాన్న, చదువుదాం. చెప్తాను, నాయనకి మీరు చెప్పండి. వచ్చే వారం నుండి మీరు కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్తాను దేవుని యొక్క వాక్యాన్ని. నేను ఫలానా వాళ్ళు చదవాలని చెప్తాను, అప్పుడు వాళ్ళు చక్కగా చదవాలి. ఓకేనా? ప్రశాంత్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారి అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవ్వరును లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగును. పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన మాటలు మన ఇంటిలో దీవించును గాక. అందరూ కూర్చున్నామా? చక్కగా కూర్చుని ఒక 2 నిమిషాలు చెప్తాను. దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధన చేసుకున్నాం. ఆరాధన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. 14వ కీర్తనలో
చాలా చక్కటి మాటల్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు. ఏం దేవుడు అమ్మా ఈ దేవుడు? మా అయ్యగారి దేవుడు అదేనా? దేవుడు దేవుడు అంటే దేవుడు ఏమైనా చేస్తాడా అని అంటారు కదమ్మా. దేవుడు లేడు అని చెప్తున్న వాళ్ళని దేవుడు వారికి ఏం చెబుతుంది? బుద్ధిహీనులు. వారికి తెలియలేదా? తెలియలేదు. అదే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. దేవుని స్తోత్రాలు. నేను ఒకే ఒక విషయాన్ని చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చూడండి, దేవుడు ఎంత ఆయన మన విషయంలో దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ చూస్తే, వివేకము కలిగి దేవుడిని వెతకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడట. మరి నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అని మనం పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళే. దేవుడు వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? మన కోసం వెతుకుతున్నాడు. ఆయనని వెతికే వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన ఎదుగుతున్నాడు. మనమేమో ఆయన ఎక్కడున్నాడని మనిషి కూడా ఎదుగుతున్నాడు. ఏ చెట్టులో ఉన్నాడో, ఏ పుట్లో ఉన్నాడో, దేంట్లో ఉన్నాడని ఎదుగుతున్నాడు మనిషి. మనిషి ఆయన కోసం ఎదుగుతున్నాడు, ఆయనేమో మన కోసం ఎదుగుతున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనను తెలుసుకున్నాం కాబట్టి మనం అదృష్టవంతులం. హల్లెలూయా. అది అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని పిల్లలతోనూ, దేవునితోనూ, దేవుని వాక్యముతోనూ, దేవుని పిల్లలతోనూ సహవాసం చేయాలి. లేదంటే ఏమైపోతుందంటే, ఈ దేవుడు లేడని చెప్పువారు, లేదంటే దేవుడిని అసహించుకునేవారు, లేదంటే పాపము చేయవారు నిన్ను దేవుళ్ళ నుండి పక్క తీసేస్తారు, పక్క తొలగించేస్తారు. అందులో నో డౌట్. ఒక అన్యుడితో అందుకనే మరి అన్యుడికి మన సువార్త చెప్పాలి సుమా. దేవుని గురించి వాళ్ళకి చెప్పాలి, దేవుడిని వాళ్ళకి పరిచయం చేయాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పాపం చేస్తా ఉన్నారు కాబట్టి మనం వారిని తీసుకురావాలి. అయితే మనం గ్రహించవలసింది, చెప్పాలి, వారితో ఉండాలి, కానీ వారితోనే జీవితాన్ని ఉంచుకోకూడదు, వారే జీవితంగా భావించకూడదు. వారు బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటారు, మనం కించపరచడానికి మాట్లాడుతుంటారు, మన హృదయం బ్రతలైపోయేటట్లుగా, మన మనసు ముక్కలైపోయేటట్లుగా మాట్లాడతారు, ముక్కలైపోయేటట్లుగా మాట్లాడతారు. ఎందుకనంటే నిన్ను ఎప్పుడైతే అలా తుకడ చేస్తామో అప్పుడు దేవుని విడిచిపెట్టేస్తావు. అందుకనే అన్యులతో సహవాసం దేవుని పిల్లలకు తగదు. దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి నువ్వు వెళ్ళాలని ఎక్కడైనా పొంతన ఉన్నదా? ఎక్కడ కూడా నో పొంతన, నో సహవాసం, నో ఫ్రెండ్షిప్. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనంగా మాట్లాడుతున్న అటువంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు. వారు చెడిపోయారు, అసహ్యమైన కార్యాలు చేస్తారు, చేయిస్తారు. బైబిల్ అదే చెప్తుంది, అసహ్యమైన కార్యాలు చేస్తారు. లోకంలో వారి యొక్క జీవితం అనేది ఒక మాట చెప్పాలంటే వారు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు, చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారు, చాలా అక్రమంగా ప్రవర్తిస్తారు. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట నా మాట కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలించుకుంటూ ప్రభువులో మనం ఆనందించే వారిగా ఉండాలి. ఎందుకు మాట చెప్తానంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని దేవుడు చెప్తున్నాడు. చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువున్నాను. ఏలయనగా 5:10 దేవునికి స్తోత్రాలు. 5:10 నాన్న చదువుతుంది. రైట్. ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. ఆయనతో సమాధానపరుచుకున్నాడు మనల్ని దేవుడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనలను సమాధానపరుచుకున్నాడు.
ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకన్నా ముందుగానే లోకము నన్ను ద్వేషించింది. కాబట్టి మీరు ద్వేషింపబడుతున్నారు, నిందల పాలవుతారు, అవమానపరచబడతారు, ఆవేదన చెందబడతారు. అయితే ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మీరు ఈ విషయంలో ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు జరగవద్దు. మీరు ఎప్పుడు కూడా ఈ విషయంలో మీరు మనసు పెట్టవద్దు. వాళ్ళు చేస్తానే ఉంటారు. మీకన్నా ముందు నన్ను ఈ లోకం దూషించింది, ద్వేషించింది. కాబట్టి మీరు అధైర్యపడే అవసరము లేదు. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, సదాకాలం నేను మీతోనే ఉన్నాను. దేవుని స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేస్తున్నప్పుడు, పాపం చేసే పరిస్థితి వచ్చినప్పుడు భయపడుతున్నావు. నువ్వు భయపడట్లేదంటే దేవునికి భయపడట్లేదు అని అర్థం. రక్షణ కోల్పోతున్నావు అని అర్థం. రక్షణ కోల్పోకూడదమ్మా. అందుకని చూడండి, ఇక్కడ ప్రభు చాలా చక్కగా ఏలనగా మనము శత్రువులమై ఉండగానే యేసుక్రీస్తు వారి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినాము. మరియు సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనకు రక్షణ ఉంది. రక్షింపబడుచు ఉన్నాము. దేవుని స్తోత్రాలు. అందుకనే ఆ రక్షణ అనేది మనం కాపాడుకుంటూ ప్రభువులో మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రాలు. రక్షణ కాపాడుకుంటూ మనం ఆనందించాలి. లోకం చాలా రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఒకటి నాన్న ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకటి లోకం ఎలా ఉంటుందంటే నీ మనసుని ముక్కలు ముక్కలు చేస్తుంది. నీ జీవితాన్ని అధోగతి చేసేస్తుంది, నవ్వులు పాలైపోయేటట్లుగా చేస్తుంది లోకంలో ఉన్నటువంటి మనుషులు, అన్ని జనం. అయితే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి నీతో ఉండింది. దేవుడు నీకు కృప చూపిస్తూ ఉన్నాడు. వీటిని చూసి ఎప్పుడు అధైర్యపడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని వెతుకుతూ ఉండాలి. దేవునిలో మనం ఆనందిస్తూ ఉండాలి. దేవుడిని కనుగొన్నవాడు ధన్యుడు. దేవుడిని కనుగొన్నవాడు, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొను, జీవాన్ని పొందుకును అంటున్నాడు. నన్ను కనుగొన్నవాడు, నువ్వు కనుక్కున్నావు, యేసయ్యను నువ్వు తెలుసుకున్నావు, నీవు జీవాన్ని పొందుకుంటావు. జీవాన్ని నువ్వు కలిగి ఉన్నావు. జీవముతో ఉన్నటువంటి నీ జీవితము ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ కూడా అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో మనం ఉన్నామని, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, ఎవరు నన్ను కదల్చరనే ఒక కృత నిశ్చయంతో నువ్వు అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మామూలు దేవుడా చెప్పండి, మామూలు దేవుడా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుడి. మీ ధైర్యమును మీరు కోల్పోకుడి. మీరు ధైర్యము కలిగి ఉండండి. ఆయన ఎంతో భయభక్తులు కలిగిన జీవితము మనకి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అప్పుల బాధలో బాధపడుతున్నావా, లేదంటే మానసికంగా బాధపడుతున్నావా, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా, లేదంటే చెప్పుకోలేనటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి తోడుగా ఉంది. అధైర్యపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు ఆయన యొక్క సహాయము, ఆయన సమాధానం మనకి కలుగుతుంది. అందుకని ఎవరైనా సరే ప్రియమైన దేవుడు, ఈ లోకం ఎలా ఉంటుందంటే పొగిడినంతసేపు ఒక రకంగా ఉంటుంది, పొగడకపోతే మరొక రకంగా ఉంటుంది. భజన చేస్తున్నంతసేపు వాళ్ళ పక్కకి వెళ్ళి వాళ్ళ భజన చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ భజన మానేసామంటే మరొక రకంగా ఉంటుంది. మనకి అది అక్కర్లేదు. దేవుని భజన, దేవుని సన్నిధి, దేవుని ఆరాధన, దేవుని ప్రేమ, దేవుని కృప మనకు ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కృంగిపోకుండా ప్రభు వైపు చూడండి. దేవునికి స్తోత్రాలు.
దేవుని స్తోత్రం. దుష్టుడు చాలాసార్లు ఏం చేస్తాడంటే నిన్ను పడగొట్టేటందుకై, నిన్ను బలహీనపరిచేటందుకై, నీవు సమస్యలు పోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు, నూతన ఉత్సాహాన్ని పొందుతారు, నూతన సంతోషాన్ని పొందుతారు. అవునయ్యా, ఈ యొక్క భయంకరమైనటువంటి నింద అవమానం నాకు కలిగింది, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ నిందలో, ఈ అవమానంలో నేను నీతో కలిసి నివసించే గొప్ప ధన్యత కలిగిందయ్యా అని చెప్పి దేవుడిని మనం స్తుతించాలండి. హల్లెలూయా. నిందలో కృంగిపోకూడదు, అవమానాల్లో బాధపడకూడదు. ఇంకా దేవుని ఎక్కువగా ఆ నిందలోనే, అవమానంలోనే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావునైనా నేను నీతో కలిసి నడిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. నిజంగా ఆ టైంలో దేవుడు మనల్ని ఆదరించే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. అందుకని నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, భీకర ధ్వని గల ఎలాంటిది ఎదురైనా సరే దేవుడు మనకు తోడుగా. హల్లెలూయా. అందుకేనమ్మ లోకంతో స్నేహం వైరం అని గుర్తెరిగి దేవుని పిల్లలు దేవునితోనూ, దేవుని పిల్లలతోనూ, దేవుని సన్నిధితోనూ సహవాసం చేయాలి. అర్థమవుతుందా? అలాగే మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రియమైన దేవుని పిల్లల చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం. సో ఇదిగో చూడండి, వివేకం కలిగి దేవుని ఎదుగు వారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించుచున్నాడు. 5వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నారు. ఎవరి పక్షంగా ఉన్నాడండి ఆయన? ఆయన ఎదుగుతున్నటువంటి వారి పక్షంగానే ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన పిల్లల పక్షంగానే ఉన్నారు. ఆయన రక్తంతో కడగబడినటువంటి ఆయన పిల్లలు నీతిమంతులైన వారి పక్షంగానే ఆయన ఉన్నాడు. కడగబడ్డావా? నువ్వు కడగబడ్డావా? కడగబడితే నీతోనే ఆయన. నువ్వు నీతిమంతుడు, 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 నీతిమంతుడితో, నీతిమంతుడితోనే ఉండను. నీతిమంతుడు నీతిమంతులతోనే ఉండను. ఆయన నీతో ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. నేను ఎప్పుడు ఎక్కడ కూడా అధైర్యపడక దేవుని చూస్తూ ఆనందంగా సంతోషంగా మనం నడుచుతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. సియోనులో నుండి ఆయన మనకు రక్షణ కలుగ చేస్తున్నాడు. చెరలో ఉన్న తన ప్రజలను ఆయన విడిపించి గొప్ప సంతోషాన్ని కలుగ చేస్తున్నాడు. దేవుని పిల్లలకు, దేవుని నమ్ముకున్నటువంటి వారికి తినకపోయినా పర్వాలేదు కానీ very సంతోషం అనేది ఉంటుందండి. ఎప్పుడు కూడా కష్టం ఉన్నప్పటికీ కూడా అందులో నుండి ఆశ్చర్యకరంగా ఆయన నడిపించే రీతి చాలా సంతోషాన్ని, సమాధానాన్ని కలుగ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు అండి, చాలా అతడు అప్పులు పాలైపోయాడు. అయితే ఒక వ్యక్తి వచ్చి సడన్ గా నాకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ నాకు ఇచ్చేయని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే నేనేం చేశానంటే, అదే టైంలో ఒక మాట, నా ప్రియమైన దేవుని బిడ్డ, అదే టైంలో నాకు నా దగ్గర సహోదరుడు ఏం చేశాడంటే, అయ్యా నా దగ్గర మా ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, నీ జేబులో పెట్టుకోయి అని చెప్పేసి నాకు ఇచ్చాడు. అదే టైంలో నేనేం చేశానంటే, అన్న కంగారే పడికే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నీకు కావాలంటే పంపిస్తానని చెప్పాను. కానీ నువ్వు మరలా ఆ సహోదరుడు నా దగ్గర ఇచ్చాడు. అయితే ఆ సహోదరుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలని చెప్పాను. పర్వాలేదు అని ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు.
అతనికి ఇచ్చేసారు. ఆ రోజు దాని తర్వాత మనోడి యొక్క సంతోషం చూడాలి. ఎందుకంటే దేవుని పిల్లలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అటు అతనికి అవమానం రాలేదు, ఇటు నాకు ఇచ్చినటువంటి ఆ సహోదరుడికి కూడా నేను వాటి విషయంలో లెక్క చెప్పేశాను. అయిపోయింది. అటు మాట్లేదు. అంటే తన పిల్లల విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుడా నాకు సహాయం అవసరమైందయ్యా అని చెప్పండి. ఆయన సహాయం చేస్తాడు, మార్గాలను ఆయన తెలుస్తాడు, ఓపెన్ చేస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం దేవుని సన్నిధిలో? సరే ఆలోచించండి. దేవునిని వెతుకుచు దేవునితో కలిసి నడిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునితో కలిసి నడిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఈ భాగ్యాన్ని దయచేసి మీరు ధృవీకరించవచ్చు. ఎవరు కూడా విడిచిపెట్టవద్దు, త్రోసివేయవద్దు. మీ చేతులారా మీరు మీ రక్షణను త్రోసివేయద్దు. ఇంకా దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకు దేవునితో నేను ఎలా గడపాలి, ఎలా నేను నడవాలి అనే ఆలోచన కలిగి ఉండండి. అందుకని ప్రభు ఏమంటాడంటే, నిత్యముగా ఆయన పిల్లలకు ఆయన రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. సియోనులో నుండి తన ప్రజలను ఆయన ఆశీర్వదించి రక్షణ కలుగు చేసి సంతోషంగా ఉండేటట్లుగా ఆయన చేస్తాడు. ఓకేనా? అందరూ లేచి నిలబడి సంతోషంగా ప్రభుని స్తుతించుదాం. అందరూ లేచి నిలబడండి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. చక్కగా అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుని ప్రభుని మనం స్తుతించుదాం. ఆనందంతో స్తుతించుదాం, సంతోషంతో స్తుతించుదాం. పరిశుద్ధుడైన దేవుని మనం స్తుతించుదాం. హల్లెలూయా. లేవాలి, లేచి నుంచుని అటు ఇటు తిరగండి. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిరగండి. చక్కగా దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించాలి. ప్రియులారా, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రియమంటి వారులారా, ప్రియమైన వారులారా, దేవుని స్తుతించాలి. దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించడానికి మనం వచ్చాము. దేవుని మహిమపరచడానికై మనం ఉన్నాము. దేవుని కనపరచాలి. అందరూ చక్కగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చేయి పైకెత్తి దేవుని నామాన్ని కనపరచు, దేవుని నామాన్ని స్మరించు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పు. యేసయ్యా నీకు వందనాలు అని చెప్పు. యేసయ్యా నా తండ్రి నీతో కలిసి జీవించే గొప్ప జీవితము నాకెంతో సంతోషాన్ని ఇస్తుందయ్యా అని చెప్పు. అందరూ దేవుని స్తుతించాలి. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమయం అందరూ కూడా ప్రభువుని స్తుతించాలి. ఈ దినాన ఆయన రక్తమాంసములో పాల్గొనే వారిగా మనం సిద్ధపడదాము. దేవునికి స్తోత్రం. ప్రతి పాపము నుండి విడిపించగలిగిన ఆయన రక్తము చేత కడగబడ్డాము. కడగబడినటువంటి మనలను ఆయన దృష్టిస్తున్నాడు. కడగబడినటువంటి నీవు నీతిమంతుడుగా మారుస్తున్నాడు. ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతున్నాడు. చెప్పాలి. అందరూ కూడా దేవుని స్తుతించాలి. నోట్లో నుండి మాట అవివేకంగా ఉండక దేవుని వెతుకువారు కలరేమో వివేకము కలిగి, అంటే దేవుని వెతికేవారు వివేకం కలిగిన వారు, దేవుని నమ్ముకున్న వారు జ్ఞానం కలిగిన వారు, దేవుని నమ్ముకున్న వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. చెప్పాలి. అందరూ దేవుని స్తుతించాలి. దేవుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. హల్లెలూయా. మంచి దేవుడు, నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నారు. అందరూ ప్రభు నామమును కనపరచాలి. చేతులు కట్టుకోవాలి. ఎవరు చేతులతో దేవుని స్తుతించండి, నోటితో దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుని యొక్క ఆలోచన, దేవుని చింతమును నెరవేర్చే ప్రియమైన బిడ్డగా నీవు ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. చక్కగా చేతులు ప్రభు నామమును కనపరచండి. దేవుని స్తుతించాలి. ధ్యానపూర్వకంగా దేవుని ఇదిగో ఆరాధన పూర్వకంగా దేవుని కనపరచండి. గ్లోరీ టు లార్డ్. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరు కూడా ఏదో వచ్చాలి అనే ఆలోచన ఉండదు. నేను ప్రభుని స్తుతించడానికి వచ్చాను, నేను ప్రభుని కనపరచడానికి వచ్చాను. చెప్పాలి. అందరూ కూడా దేవుని నామమును కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి
కుమారుడా, నజరేయుడా, సర్వశక్తివంతుడా, సర్వాధిపతి, కనికర స్వరూపుడా, సర్వాంగ సుందరుడా అని చెప్పండి, అని చెప్పండి. నోరారా దేవుని స్తుతించాలి, మనసారా దేవుని నామాన్ని పూర్ణ బలముతో, దేవుని స్తుతి పూర్ణ శక్తితో దేవుని స్తుతించాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Praise the Lord, praise the Lord. Hallelujah. చెప్పాలి కొంచెం సమయమే. థ్యాంక్ యూ తండ్రి, నన్ను పరిశుద్ధపరచు దేవుడా, మీకు స్తోత్రం. పరిశుద్ధపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. నడిపించు ఆత్మ, బలపరచు ఆత్మ, ధైర్యపరచు ఆత్మ, దీవించు ఆత్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. అందరూ చక్కగా ప్రభువుని స్తుతించాలన్నా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు వాళ్ళు త్రోకెదా. యేసయ్యా,
కృపగల దేవా, దయగలిగిన నా తండ్రి, కనికర స్వరూపి, కృపతో దయతో నడిపించుచున్నవాడా నాథుడా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడమైన దేవా, ఆశీర్వదించువాడా, అద్భుతమైన కార్యములు చేయగలిగిన నా తండ్రి, నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు. నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమించి మీ కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించావయ్యా. మీ సన్నిధిలో ఈ దినము నిలిచి భాగ్యాన్ని ఇచ్చావు నాయన. మిమ్మల్ని మైపరిచే కృప ఇచ్చావయ్యా. మిమ్మలను నా తండ్రి ఆరాధించే సహాయాన్ని దయచేసావయ్యా. మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడును గాక. ప్రతి శోధన నుండి విడుదల కలుగును గాక. మీ నామములో అద్భుతమైన రీతిలో నడిపించబడును గాక. ప్రతి విధమైన మాంత్రిక ప్రభావాల నుండి, కోప తాపముల నుండి, సైతాను శోధనల నుండి విడుదల కలుగును గాక. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన సాంగత్యం, అపవిత్రమైన సన్నిహిత సంబంధాలు, అపవిత్రమైన స్నేహ భావాల నుండి విడుదల కలుగును గాక. కరుణా కనికరము కృపా కటాక్షంతో ప్రభు ప్రతి బిడ్డను నింపి నడిపించి మీ వాక్యపు నీడలో దాన్ని దీవించమని, మీ వాక్యపు వెలుగులో నడిపించమని, మాకు తోడుగా ఉండి నడిపించుకుని నీ వైపే చూస్తూ మీ కృపలో వర్ధిల్లుగా ఉన్న గొప్ప సహాయాన్ని దయచేయమని యేసు నామములో ఈ స్తుతి ప్రార్థన ఆరాధన తండ్రిని సమర్పించుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రశాంతంగా కూర్చుందాం. దేవుడు తన కృపతో ఎంతగా ప్రేమించి నడిపించారు. ఆయన సన్నిధి కొరకు, ఆయన సమాధానం కొరకు దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మరి సమయంలో చక్కగా ఒక 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ప్రశస్తమైన ఆయన రక్తంలో మన పాల్గొంటాం. ఎవరైనా ఒక్కరు సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారో సాక్ష్యం ఎవరు చెప్తారంటే ఒక నిమిషం సమయం ఇస్తాను. దేవునికి సంఘమునకు అయ్యగారు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. సాక్ష్యం ఏంటంటే, దేవుడు మా యొక్క జీవితాల్లో అయితే చాలా అద్భుత కార్యాలు చేశాడు. మరి మాకైతే కొద్దిగా పైసలు అవసరం వచ్చిందని నేను అనుకున్నాను. కానీ ఇవ్వాల్సిన వారు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను కూడా ఏమనుకోలేదు కూడా. దేవుడే కార్యం చేస్తాడని నేను ఇంకా 1వ తారీఖుని టికెట్ తీసుకుని వచ్చి రావడం జరిగింది. రావడం జరగడంలో అప్పుడు మేము ఒక సీట్ అయితే వేసుకున్నాము, ₹1,00,000 సీటు వేసుకుంటే, ప్రభువా నాయన తండ్రి, మరి పలానా టైం పలానా తేదీని మరి డబ్బులు అయితే మరి కావాలి, అయితే మరి ఇవ్వాల్సిన వారు ఇస్తారు లేదో కూడా తెలియదు మరి అనుకున్నాను నేను. వాళ్ళు కూడా మరి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు. మరి ఒక ఫిబ్రవరి 1వ తారీఖు, మార్చి 1వ తారీఖుని మరి ట్రైన్లో ఆమె మరి మేము మరి సీటు పాటాడుతున్నాము మరి అని ఆమె ఫోన్ చేయడం జరిగితే నేను అనుకున్నాను మరి మాకు అవసరమా, మరి మాకు కావాలని నేను అడిగితే ఆమె అయితే మరి చాలామంది కావాలని అంటున్నారు, మరి ఏమో మరి తగిలితే మరి ఫోన్ చేస్తాం మరి అని చెప్పింది ఆమె. నేనేమన్నానంటే, మరి దేవుని విషయంలో మట్టికి తగిలినా తగలకపోయినా మరి ఫోన్ అయితే చేసి చెప్పండి ఏదైందని, మేము చూసుకోవాలి కదా అని చెప్పాను. మరి దేవుని కృప నుండి మరి ఎంతో అద్భుత కార్యం చేశాడు దేవుడు. మరి
ఒక 15 నిమిషాలు ఆమె మరి నాకు మళ్ళీ ఫోన్ చేసి మరి జాన్ బాబు మరి నీకే తగిలిందని చెప్పడంలో మరి నాకైతే చాలా అద్భుతం. ఏంటిది నాకు తగలడం అంటే అంతమందిలో కూడా సరైన టైంలో సరైన పైసలు లేని టైంలో ఇంత అద్భుత కార్యం చేశాడు దేవుడు. మరి నేను నిజంగా మరి నమ్మలేకపోయాను. నేను మరి దేవుడు చేసే అద్భుత కార్యాలు కంటికి కనపడు, చెవికి కనపడు, హృదయాన్ని కూడా గోచరం కాదు. నన్ను ఎప్పుడూ కూడా దేవుడు ఎన్నడూ కూడా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా మేలే చేశాడు కానీ ఏం కీడు మాత్రం నాకు చెయ్యలేదు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు నా జీవితంలో. ఎన్నడూ కూడా నన్ను అప్పు లేకుండా తీసుకొస్తున్న దేవుడికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క సాక్ష్యం దేవుని ఇచ్చి మనం చేసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన కృపతో కనికరించి కరుణించి అనుగ్రహించినటువంటి ఆర్థిక సహాయాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? స్తోత్రం స్తోత్రం. మనందరి జీవితాల్లో దేవుడు తన కృప చూపిస్తూ తన కార్యాలను మన జీవితాల్లో చేస్తున్నందుకై దేవుడు చూపిస్తున్న ఈ మహా కృపను బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నామా? కొన్ని నిమిషాలు 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్తాను. దాని తర్వాత ఆయన రక్త మాంసంలో పాలు పొందుతాను. ఓకే, హల్లెలూయా. సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అరే సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఓకే, దేవునికి స్తోత్రాలు. మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఈ సంతోషాన్ని మరలా మనం 6 దినాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. మళ్ళా 7వ దినాన అనగా ఆదివారము ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకున్న భారాలన్నింటినీ ప్రభు మీద పెట్టేశారు. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. ప్రభు మీద పెట్టినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు. మన భారాలు ఎప్పుడు మనం మోసుకోకూడదు. ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. చూడండి, దేవుడు ఏమంటాడు? మీ భారాలు నా మీద వేయండి, నేను మిమ్మలను నడిపిస్తా. అందుకని మనం ఎప్పుడు కూడా మనం పోయకూడదు మన భారాలు. దేవుడు మన ఇంత సులభమైనటువంటి మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఎందుకు అధైర్యపడేది? అధైర్యపడకూడదు. సులభమైనటువంటి మార్గములలో ఆయన మనల్ని నడిపించేవాడు. చాలా చక్కగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయనకు మనం అప్పగించుకుంటే చాలు. ఒక్క తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రభువా, నేను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను, నన్ను నడిపించు. అంతే, ఆయనే నడిపిస్తాడు. ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఉపద్రవాలు రానివ్వండి, ఎంత క్రిటికల్ అయినా సరే దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపించగలిగిన వాడండి. అరణ్యంలో నడిపించినటువంటి మాటల 6 లక్షల మంది ప్లస్ ఇంకెంతో మంది ఉన్నారు. ఇంచుమించు 20 లక్షలు, 25 లక్షల మంది, 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ భోజనాన్ని దేవుడు సిద్ధపరిచేటట్టు వాళ్ళందరికీ వండాలంటే ఎన్ని క్వింటాల్ రైస్ కావాలి రోజుకి? ఎన్ని క్వింటాల్ కూరగాయలు కావాలి చెప్పండి? నూనె ఎంత కావాలి? పోపు గింజలు ఎన్ని కావాలి? ఎన్ని చెట్లు కరివేపాకు కావాలి? అవునే కాదా? కొత్తిమీర. మరి వీటన్నిటిని దేవుడు ఏం చేశాడు? మరి ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత మహిమ కలిగిన దేవుడు! ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన! అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పు. హల్లెలూయా. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్పు. హల్లెలూయా చెప్పు. దేవుడు 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 దేవుడు. ఒక లైన్లోకి రావాలంటే ఇన్నిసార్లు నేను పలికించాల్సి వచ్చింది. దేవుడు నన్ను, నా కుటుంబమును ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించేవాడే, అంతే కదమ్మా. దేవుడు ఎప్పుడు కీడు చేయడు. దేవుడు మేలే చేస్తాడు, మేలైన దానినే చేస్తాడు, కీడు అన్నటికీ చేయడు. గుర్తుపెట్టుకోండి బాగా. ఒకవేళ నీ జీవితంలో నీకు జరిగినటువంటి ఆ యొక్క సంఘటన నీకు కీడు అని అనిపించింది అంటే దాని వెనకాల దేవుడు గొప్ప మేలు దాచించాడు. అది ఆయన దృష్టిలో కీడు కాదే కాదు.
ఎందుకంటే మరి అద్భుతమైనటువంటి కార్యమును చెయ్యాలి అని ఉద్దేశించాడు కాబట్టి అది నీ కళ్ళ ముందు కనిపించేటట్టు చేశాడు. దాని వెనక గొప్ప మేలు దాగి ఉన్నది. అందుకనే కీడు చేసే దేవుడు కాదు, మేలే చేస్తాడు. మన దేవుడు ఎవరండి? మేలు చేసే దేవుడు. చదువుదామా? దేవుని వాక్యం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. అలాగే రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29. రెండు వచనాలు చదివిన తర్వాత ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించుకున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. తర్వాత చదువు. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం. 7:29 చదువు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుకున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. ఆమేన్. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. నా కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి. చూడండి, దేవుడు అన్నాడు నా సంతతిని, ఇదిగో దేవా, నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ చూడండి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నా పిల్లల పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు దేవుని సన్నిధి, వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. వా, దేవుని స్తోత్రాలు. అదేనండి గొప్ప ఆశీర్వాదం అంటే. గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? నువ్వు కష్టపడి నువ్వు వేలకు వేల రూపాయలు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చిన అవి రెండో దినాన ఆవిరైపోతాయి, ఖర్చు అయిపోతాయి. అదే దేవుని సన్నిధిని ప్రతి దినము ఆశీర్వదించే దేవుని సన్నిధిలో ఉంచాడనుకుంటే ఎప్పుడు నిత్యము దినదినము ఆశీర్వాదం అనేది వస్తుంది. హల్లెలూయా. ఏ కావాలి చెప్పండి? దినదినము కలిగే ఆశీర్వాదం కావాలా? ఒకటేసారి సంపాదించి నీ బిడ్డకి ఇస్తావా చెప్పు? ప్రతి దినము దినదినము ఆశీర్వాదం ఇచ్చే దేవుని సన్నిధిని నీవు వారసత్వంగా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలంటే దేవుని సన్నిధిని వారసత్వంగా ఇవ్వాలి. ఈ రోజుల్లో పిల్లలకి ఏం వారసత్వం ఇస్తున్నారమ్మా? బీపీ వారసత్వంగా ఇస్తున్నారు కదమ్మా, షుగర్ వారసత్వంగా ఇస్తున్నారు, క్యాన్సర్ ని వారసత్వంగా ఇస్తున్నారు, ఎయిడ్స్ ని వారసత్వంగా ఇస్తున్నారు. ఇంకా ఏంటమ్మా ఇంకొకటి ఏదో ఉండింది, బీపీ, షుగర్, తర్వాత థైరాయిడ్. ఇంకా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటనండి తల బాగా తిరుగుతున్నట్టున్నది అని అంటే ఆయన ఏం చేస్తాడు? బీపీ చెక్ చేస్తాడు. బీపీ చెక్ చేసి మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ, లేదంటే మీ అమ్మమ్మకి కానీ మీ తాతమ్మకి కానీ మీ నాన్నమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఎవరికైనా ఉందా బీపీ షుగర్? ఎవరు చూశారు? ఆ రోజుల్లో బీపీ షుగర్ చెక్ చేసుకునే బీపీ షుగర్ మిషన్ లేదు. మరి నాకేంటి తెలుస్తుంది? నాకేంటి తెలుస్తుంది? పొరపాటున ఉందనుకో జీన్స్ లో వారసత్వం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు మీ పిల్లలకి దేనిని వారసత్వంగా ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుతుంటే వాళ్ళని పాల్గొట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారా? లేదు మీరు ఎదుగుతూ మీ పిల్లల్ని లోకంలో తిప్పాలి అని అనుకుంటున్నారా? ఒక కుటుంబం దగ్గర వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ కుటుంబంలో ఆ సహోదరి దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకుని చక్కగా ఉంది, ప్రార్థన చేసుకుంటున్నారు. మనం వెళ్ళినప్పుడే ప్రార్థన చేస్తారు, మనం లేనప్పుడు చెప్తారు లేదు తెలియదు.
అంత నామకారణం అయిపోయింది, ఉన్నత భక్తి జీవితం అయిపోయింది, చూపించుకునే భక్తి జీవితం అయిపోయింది. సరే, దేవుని స్తోత్రం. అలా ఉండకూడదు. నువ్వు అలా ఉన్నావా? లేవు. దేవుని స్తోత్రం. నేను అలా ఉండకూడదు ప్రభువా, నేను అలా ఉండకూడదు. నేను ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దైవ సన్నిధిలో ఎదగాలి, నీతిలో ఎదగాలి. నేను ఎదగాలి. ఎలాగైనా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. అయితే వాళ్ళ పాప లోకపరమైనటువంటి అవన్నింటినీ కూడా ఆ పిల్ల మీద ఉన్నాయి, ఆ పాప మీద ఉంది. ఏంటమ్మా సోదరి, నువ్వేమో మరి దేవునికి చక్కగా సంపూర్ణంగా సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నావు, మరి నీ పిల్ల, నీ కూతురు, నీ కుమార్తె, నీ బిడ్డ మరి లోకంలో ఏంటమ్మా ఇవన్నిటి కూడా ధరింపచేశావు, నీలాంటి సమర్పణ కలిగిన జీవితంలో నీ కుమార్తె ఉండొద్దా అని అడిగితే సమాధానం లేదు. అంటే తల్లిదండ్రులు దేవుల్లో ఎదుగుతూ ఉన్నారు, పిల్లల్ని లోకంలో పెంచుతూ ఉన్నారు. ఇది తప్పు, తప్పది. అవునా కదండి? లోకం ఏంటది? లోకము శాపము, పాపము, నరకము. మరి దేవుని సన్నిధి ఆనందము, సంతోషము, నిత్య జీవము, పరలోక రాజ్యము. హల్లెలూయా. నువ్వు నీ భర్తను దేవుని సన్నిధికి, పరలోకానికి వెళ్ళాలా, దేవుళ్ళు ఆనందించాలా, నీ పిల్లలు లోకంలో ఆనందించాలి. ఇది ఎక్కడ న్యాయమో? అవునా? ఇది కరెక్ట్ అంటారా? కరెక్టా? నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలు కూడా అలాగనే ఉండాలి. నీ పిల్లలు ఏ విధంగా దైవభక్తి కలిగి జీవిస్తూ నడుస్తూ ఉన్నారో అలాగనే నీ పిల్లలు కూడా దైవ భక్తిలో, దైవ జీవితంలో జీవించాలి, నడవాలి. చాలా ఆశీర్వాదం అంటే అది. ఇక్కడ అంటున్నాడు దావీదు, చూడండి ఏమన్నాడు, దేవా ఇదిగో నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దావీదు ఎవరండి? దావీదు ఎవరండి? చిన్నపిల్లవాడా? చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డరా, దావీదు ఎవరైనా చిన్న పిల్లవాడా? దావీదు ఒక రాజ్యానికి రాజు, మహారాజు. ఆయనను నిత్యము కూడా దేవునితో కలిసి నడిచే అనుభవం కలిగినటువంటి వాడు, ఆయనతో కలిసి సహవాసం చేయాలనే ఆలోచన కలిగినటువంటి వాడు, ప్రార్థన చేసేవాడు, ఆయన సన్నిధికి వెళ్ళేవాడు, జనులందరితో కూడి ఆయనను ఆరాధించేవాడు. దావీదు చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. డబ్బు సంపాదన పక్కన పెడితే బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. రాజ్యాన్ని కాపాడాలి, రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ సరైనటువంటి క్రమమైనటువంటి నడిపింపులో నడిపించాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మరి అలాంటి దావీదు ప్రార్థన చేయుట మానేడా? దేవుని సన్నిధిని మానేడా? దేవుని ప్రజలతో కలిసి దేవుని సన్నిధిలో ఉండటం మానేడా? మానలేదు. ఆయన అంటున్నాడు, నేను ఒక్కటే ఉంటే సరిపోదు ప్రభువా, నాతోనే ఫుల్ స్టాప్ కాకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే నేను అంటుంది. దేవుని సన్నిధిలో నేనును నా కుటుంబము, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే, నేనును నా ఇంటి వారును అందరము కలిసి దేవుని స్తుతించడము. ఈ ఇంటికి క్రీస్తు అధిపతి అని మనం బోర్డులు పెట్టుకుంటా ఉంటాం. క్రీస్తు అధిపతిగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? క్రీస్తులో, ఈ ఇంట్లో ఉన్న వారందరూ క్రీస్తులోనే ఉన్నారు, అంతే కదా. ఈ ఇంటికి ఎవరు అధిపతి అండి? యేసు క్రీస్తు వారు అధిపతి అని మనం బోర్డు పెడతాం. ఆ పైన ఆ కవికి మనము ఆ వాక్యాన్ని అందిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సంబంధించిన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కీర్తనలో మనందరికి బాగా తెలుసు. మొదటి కీర్తన 1-2 వచనాలు ఏముందమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం
సహవాసము. దుష్టులు అంటే ఎవరు? దేవుని ఎరుగని ప్రజలు, పాపములో ఉన్నటువంటి వారు, లోకములో ఉన్నటువంటి వారు. దుష్టుల ఆలోచన, అలా చాలా ఆలోచన చెప్తా ఉంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే కాదు. ఎందుకమ్మా ఇట్లా చేశారు మీరనంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మేమంటే అయిపోయింది, మా వయసు అయిపోయింది, మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి చాలా వయసు ఉన్నది, వాళ్ళు చాలా ముందున్నది, భవిష్యత్తు ఉన్నది, వాళ్ళు మరి ఇలాగనే ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, వాళ్ళు ఇలాగనే ఉంటే వాళ్ళకి సంబంధాలు ఎక్కడి నుండి వస్తాయి, వాళ్ళు ఇలాగనే భక్తి జీవితంలోనే ఉంటే లోకంలో వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయగలుగుతారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. లోకంలో అంతా ఎంజాయ్ ఉందా? లోకంలో అంత ఆనందం ఉందా? చెప్పండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, లోకము ఇవ్వలేని ఆనందము, లోకము ఇవ్వలేని జయము నా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. లోకంలో ఆనందం యేసులోనే ఉంది, యేసులో ఆనందం లోకములో లేదు. ఇదే సత్యం, ఇదే జీవం, మోక్షానికి మార్గం. ఏంటమ్మా? అవును కాదా? దేవునిలో లేని ఆనందం లోకం ఉందా? నో. లోకములో లేని ఆనందము దేవునిలో ఉంది. ఇదండి మనం తెలుసుకోవాల్సింది. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావా? నీ పిల్లలు ఎవరు చూడరా అంటే అందరూ చూసి సొల్లు కాల్చిన పాపం చేయమంటావా? చెప్పండి. అందుకని నో కాదు అన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, నేనును ప్రభువా నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు. ఆయన ఏం కోరుకున్నాడండి? బంగ్లాలు కోరుకున్నాడా? భూములు కోరుకున్నాడా? ఆస్తులు కోరుకున్నాడా? బంగారాన్ని కోరుకున్నాడా? బట్టలు కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు? ఒక వ్యక్తి కోరుకున్నాడండి, బట్టలు కోరుకున్నాడు, ఎండిని కోరుకున్నాడు. తిరిగి ఆ బట్టలు వెండి ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఉన్న రోగం ఎదురుకు వచ్చేసింది. ఎవరతను? ఎవరు రోగం ఎవరికి వచ్చింది? ఎవరతను? రోగం పొందుకున్న వారు ఎవరు? బట్టలు ఇచ్చింది ఎవరు? బట్టలు తీసుకున్నది ఎవరు? ఎవరన్నా? ఎవరమ్మా? నయమాను వెంబడి వెళ్ళిన గెహజీ ఏమాయను అంటే ఏమయ్యాడు? ఏం సంపాదించాడండి? రోగమును సంపాదించెను. నా యేసయ్యతో బహుమానము నీకు నిశ్చయమే. హల్లెలూయా. ఏంటయ్యా? యేసయ్యను నమ్ముకుంటే ఉన్నత బహుమానము, నయమాన్ని నమ్ముకుంటే ఏమొచ్చిందమ్మా? నయమాన్ అంటున్నాడు వెళ్ళి, అయ్యా మీరు వెళ్ళిన తర్వాత మా గురువు గారు నాకు చెప్పారు, వెళ్ళి బట్టలు తీసుకున్నా పో అని చెప్పారు. ఆయన ఎవరు? ఆ గురువు గారు ఎవరండి? ఆ గురువు గారు ఎవరు? గెహజీ యొక్క గురువు ఎవరు? నయమాన్. గెహజీ గురువు ఎవరమ్మా? ఎవరు? ఎలీషా. ఎలీషా అంటున్నాడు, గెహజీ నాయన ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను నాయన. ఏం నాయన, నా ఆత్మ నీతో రాలేదా? చూడలేదా? పో. నీ సంతతి జీవితం సంతతి అంతా కూడా కుష్ఠు రోగంతో ఏ సంపాదించాడండి గెహజీ? తన పిల్లలకి ఏమి ఇచ్చాడండి? మనవాళ్ళకి ఏమి ఇచ్చాడండి? ముని మనవాళ్ళకి ఏమి ఇచ్చాడండి? అది నా యేసయ్యను నమ్మితే ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. అంతే కదా? అది అందుకని ఆయన్ని వెంబడిస్తే, ఆయనతో ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దినదినము ఆశీర్వాదము, ప్రతి దినము ఆశీర్వాదము, నిత్యము ఆశీర్వాదం కలుగుతుంది. అంతేగాని మనం అలా నుండి మన పిల్లలు అలా
వాళ్ళు అలాగనండి, మనము ఇలాగ ఉండకూడదు. మనము మన పిల్లలు కదా. ఇక్కడ అదే అంటున్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆయన ఆశీర్వదిస్తే ఎప్పుడు ఆశీర్వాదం అనేది ఉంటుంది. అదే నువ్వు నేను ఆశీర్వదింపడాలి, సంపాదించాలని నువ్వు ఆరాటపడితే, నువ్వు పోరాటం చేస్తే మిగిలేది. అందుకనే తీసుకొచ్చి ఒక కట్ట తీసుకొచ్చి నీ బిడ్డకి ఇచ్చావు అనుకో, ఎన్ని రోజులు అయిపోతుందండి అది? మరుసటి దినానికి మొత్తము ఖాళీ అయిపోతుంది. అంతేనే కాదండి, అంతేనే కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రాలు. అద్భుతములు చేసి ఆనందముగా సంతోషంగా నడిపించగలిగిన యేసయ్యను నువ్వు పరిచయం చేసి నీ పిల్లలు యేసయ్యతో ఉంటే వారి జీవితం నిత్య ఆనందంగానే. వాళ్ళ దగ్గర ఎక్కడికి ఎప్పటికీ కూడా కదిలి పోరు. ప్రార్థన చేయడం నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు, దేవుని సన్నిధికి రావడం నేర్పించు. ఆటోమేటిక్గా వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితం దీవెనకరంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పిల్లల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఆయన చూసుకుంటాడు. భలే జాగ్రత్త అండి, మనం అంటే ఎంత జాగ్రత్త, భలే జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుకుందాము. 6వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుని మనం ముగించుకుందాం. అందుకని నీవు నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు దినము ఆశీర్వదిస్తూనే ఉంటాడు. 6వ అధ్యాయం 22వ వచనం చదువు. ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతోను మీరు ఇలాగ దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించను. అది అంతేనండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు ఎవరు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. ఆయన మన ఎదుట ఆశీర్వాదం తెలిస్తే ఎవరు మోస్తారంటే వచ్చేస్తారా? ఎవరి తరము కాదు, ఎవరి తరము ఎవరి వల్ల కాదు, ఎవరి తరము కాదు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకని ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లు వారు దేవుని నామస్మరణ చేయడం ద్వారా వారు నిత్యము ఆశీర్వదింపబడతారు. నా సన్నిధి ప్రభువా, నీ సన్నిధిలో నా పిల్లలు, నా సంతతి ఉండాలి. నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు. నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదింపబడినట్టుగానే ఉంటుంది. అదండి దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడాలి, కానీ మనం ఎదురు చూడాలి, ఏగి పడాలి, కానీ మన సొంత ఆలోచన ఎప్పుడూ చేయకూడదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చక్కగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట చదువుకుని ముగించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 26:19. 26:19 ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు
నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిస్తాను అని చెప్తున్నాడు. ఆయన ప్రకటిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి దేనికి కొదవా? కొదువలేదు, నాకు కొదువలేదు, భయము లేదు, నాకు భయము లేదు. దేవునికి స్తోత్రాలు. అమ్మా ఏమంటున్నాడు ఇక్కడ? సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాను అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని ఎవరైనా తీసేయగలుగుతారా? ఎవరు తొలగించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఎలా ఉన్నారు? భార్య భర్తలు మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. ఆనందంగా సంతోషంగా ఉన్నారా? దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారా? ప్రార్థన చేసుకున్నారా? విశ్వాసంలో బహు జాగ్రత్త కలిగి నడుచుకుంటున్నారా? సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారా? దేవుని స్తోత్రం. మనం చక్కగా ప్రభువులో ఆనందిద్దాం. ప్రభువే మన సహాయం చేస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వైపు చూస్తూ మనం ఆనందంగా సంతోషంగా పెడతాం. చివరికి ఒక మాట చదువు. లోకస్వార్త 11వ అధ్యాయము 28వ వాక్యం చదివి ముగించుకుంటాం. లోక 11:28. అనగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని 11:8 అదేనా? రైట్. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని కైకొని వారు మరి 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 ధన్యులు. ఈ వాక్యాన్ని వింటున్నావు, నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా? నువ్వు రిసీవ్ చేసుకున్నావా? యు రిసీవ్ దిస్. దేవుడు నన్నును నా కుటుంబాన్ని, అందుకని ముందే చెప్పాడు, దేవుడు నన్నును నా కుటుంబాన్ని ఆశీర్వదించెను అని చెప్పింది. అందుకని ముందే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మరీ ధన్యుడు గైకుని వాడు మరీ ధన్యుడు. నిజంగా ఇంత గొప్ప సన్నిధి మనకి దేవుడిచ్చాడంటే చాలా అదృష్టవంతమండి. ఆయన వాక్యమును నిత్యము దివారాత్రములు చదువుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పిన ధన్యుడు అనే మాట బైబిల్లో హిబ్రీ పదం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం, లేదంటే ఆనందంగా ఉండేవాడు అని అర్థం. అంటే దేవుని యొక్క వాక్యముని విని గైకునేవాడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, దిగులు పడడు, అపాయము కలుగును అనే భయం అతనికి ఉండదు. సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. బా ఎలా ఉంటాడు? బిందాస్ దగ్గర నేనే రాజు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నువ్వెవరు? రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడ. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన రాజులకే రాజు. మరి రాజులు ఎవరు? రాజులు ఎవరమ్మా? రాజులైన యాజక సమూహము. చీకటిలో నుండి పిలువబడిన మనమే. దేవునికి స్తోత్రం. రాజులైన యాజక సమూహం. ప్రభువై చూసి ఆనందంగా సంతోషంగా ఈ వాక్యాన్ని విని గైకుని వాడు మరి అందుకనే దావీదు కోరుకున్న రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో నేను నా కుటుంబము నిత్యము నా సంతతి దీవెనకరంగా ఉండాలి, నిత్యముగా వారిని నువ్వు ఆశీర్వదిస్తావు. అంతే. దేవుని చేత అక్కడ దినవృత్తాంతం 1వ గ్రంథంలో 17:27లో ఆ చివరి మాట రాయబడిన మాట ఏంటమ్మా? చివరిగా రాయబడిన మాట 17:27 చదువునా? చదువు ముగించుకుందాం. దినవృత్తాంతం 17:27 చివరిది. అక్కడ రాయబడి నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. అందరూ లేచి నిలబడాలి. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసేయలేరు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి ఒక నిమిషం అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తర్వాత ఆయన యొక్క
రక్త మాంసంలో పాల్గొంటాం. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ నా క్రీస్తుకే. పాడదామా? మహిమ మహిమ నా యేసుకే, పాడమ్మా. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ నా దేవునికి స్తోత్రం. చక్కగా రెండు చేతులు అలా బయట దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తారా? దేవునికి మహిమ కలుగును. ఆయన మంచి దేవుడు, మంచి దేవుడు. స్తోత్రం. ఈ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డకు నడిపించు. తండ్రి, నిండు మనసుతో వందనాలు. మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ పిల్లలు, వారు, వారి కుటుంబము, వారి సంతతి నీ దీవించి ఆశీర్వదించమని, తరతరములకు తరగని ఆ ఆశీర్వాదము మీ సన్నిధిలో నిత్యము నిలుచు భాగ్యాన్ని ప్రసాదించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.